ఓకే. ఈ నెంబర్ సిస్టమ్స్‌లో మనకి ఏం ఉంటాయి? చూద్దాం ఒకసారి ఏం ఉంటాయో. నెంబర్ సిస్టమ్స్‌లో ఏముంటాయి? చూద్దాం. ఒకటి బైనరీ. నెక్స్ట్ డెసిమల్. నెక్స్ట్ ఆక్టల్, ఓసిటిఎల్ ఆక్టల్. నెక్స్ట్ హెక్సాడెసిమల్. ఓకే. బైనరీని ఏ విధంగా రిప్రజెంట్ చేస్తాం? %b ఆర్ క్యాపిటల్ %b. ఓకే. నెక్స్ట్ డెసిమల్ని %d ఆర్ క్యాపిటల్ %d. ఓకే. నెక్స్ట్ ఆక్టల్ని %o స్మాల్ o ఆర్ క్యాపిటల్ O. ఓకే. నెక్స్ట్ హెక్సాడెసిమల్ తెలుసు, ఎక్స్ అంటే హెచ్ ఫస్ట్ ఇనిషియల్. ఓకే. అతను డిజైన్ చేశాడు, తయారు చేసినాడు. ఓకే. దాని బట్టి నేను చెప్తున్నా %h స్మాల్ h ఆర్ క్యాపిటల్ H. ఓకే. దీని ప్రకారం దీన్ని డెసిమల్ రిప్రజెంట్ చేసాం కాబట్టి 15 వచ్చింది. ఓకే. చూద్దాం ఒకసారి సేమ్ దీనిలాగా రాద్దాం ఒకసారి అన్ని కూడా. i = 15. దీన్ని రిప్రజెంట్ చేద్దాం. డాలర్ డిస్ప్లే చేద్దాం. డిస్ప్లే ఓకే. నెక్స్ట్ పర్సంటేజ్ అనేది డెసిమల్. ఇప్పుడు దీన్ని బైనరీలో రిప్రజెంట్ చేస్తున్నాను. బైనరీలో నాకు కావాలి. ఓకే. రిప్రజెంటేషన్ %b, i. ఓకే. నెక్స్ట్ %o, i. నెక్స్ట్ హెక్సా %h, i. ఐని ఇది ఈ లొకేషన్ ఇంటికి రిప్రజెంట్ చేయడానికి i. ఓకే. నెక్స్ట్ దీన్ని హంగామా చేయలేదు కదా, నేను మర్చిపోయాను. ఓకే. చూడండి సేమ్ ఇలాగ రాశాను. ఇప్పుడు దీన్ని మనం మార్చుకున్నాం అనుకోండి, 15ని డెసిమల్లో 15 రాస్తాం. అవుట్పుట్ ఏమొస్తుంది? 15 వస్తుంది. నెక్స్ట్ దీన్ని %b కాబట్టి బైనరీలోకి త్రిబుల్ ప్రింట్ అయితే యాక్చువల్గా త్రిబుల్ ప్రింట్ అవ్వదు, యాక్చువల్గా త్రిబుల్ రావాలి. ఓకే. నెక్స్ట్ ఆక్టల్ ఎంత? 17. నెక్స్ట్ హెక్సాలో 15 f. ఓకే. ఇప్పుడు మనం ఇలా రావాలి మనకి, డెసిమల్, బైనరీ, ఆక్టల్, హెక్సా. ఓకే. ఇలా రావాలి. కానీ అవుట్పుట్ ఏమొస్తుంది? ఇది అవుట్పుట్ విండో. మీరు ఏ సాఫ్ట్వేర్ అయినా వాడండి. ఓకే. ఏ సిమ్యులేషన్ సాఫ్ట్వేర్ అయినా వాడండి. అవుట్పుట్లో ఏం రావాలి? ఇది ఇక్కడ స్టార్ట్ అవుతుందండి. 15 ఇక్కడ వస్తుంది. నెక్స్ట్ %b ఎక్కడెక్కడో వచ్చేసి త్రిబుల్ ఇక్కడ వస్తుంది. 4 ఒకటి వస్తుంది. ఓ కూడా అంతే, 17 ఇక్కడ వస్తుంది. ఇది కూడా అంతే, ఎఫ్ ఇక్కడ వస్తుంది. ఎందుకని? ఇది ఒక ఇంత స్పేస్ లొకేషన్ ఎలొకేట్ చేసుకుంటుంది దానికి. ఇక్కడ ఏమి లేవు కాబట్టి బ్లాంక్ స్పేస్ వదుకొని ఇక్కడ ప్రింట్ చేసుకుంటుంది అన్నిటిని. ఇది అవాయిడ్ చేయడానికి ఏం చేయాలి మనం? ఈ %b దగ్గర దీన్ని 0b కింద రాయాలి. 0b. దీన్ని కూడా 0o, 0h, 0d. అప్పుడేమైంది? అన్ని ఇక్కడ వరుస ప్రింట్ అయిపోతాయి. ఓకే. ఇవన్నీ అవాయిడ్ అయిపోతాయి. ఈ బ్లాంక్ స్పేస్ అన్ని అవాయిడ్ అయిపోతాయి. 15, 11, 17, f. ఓకే. ఇలా ప్రింట్ అయిపోతాయి. ఓకే. ఇంతే. ఈ 0 అనేది ఈ బ్లాంక్ స్పేస్ ని అవాయిడ్ చేయడానికి వాడతారు. ఓకే. మనం సిమ్యులేషన్ చేసేప్పుడు చూద్దాం. ఓకే. అంతే.